హ్మ్. హాయ్ గోవర్ధన్ సార్. హలో వినీత్ గారు. హ్మ్. చెప్పండి. హ్మ్. నమస్తే సార్. నమస్తే సార్. విష్ యూ హ్యాపీ పొంగల్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ అండి. సార్ నేను ఈ పంచ్ ఫేస్ లిఫ్ట్ రిలీజ్ అయ్యాక ఐ మీన్ అకంప్లిష్డ్ మోడల్ వైపు ప్రిఫరెన్స్ చూపిస్తున్నాను సార్. యాక్చువల్ అడ్వెంచర్ అనుకున్నా, బట్ కంపేర్ టు ఐ మీన్ అడ్వెంచర్ కన్నా ఆ పెట్టే అమౌంట్కి ఎలాయ్ వీల్స్ ప్లస్ అండర్ టై సపోర్ట్, ఐ మీన్ హ్మ్. ఇవి నాకు లైక్ కొంచెం వర్త్ అనిపించింది. ఓకే. బట్ హ్మ్. థింగ్ ఏంటంటే సార్, దీనికి ఐ మీన్ నెక్స్ట్ వేరియంట్ కి వేర్ దేర్ ఇస్ సన్ రూఫ్ ఆర్ అకంప్లిష్ ప్లసెస్, హ్మ్. వాళ్ళు అకంప్లిష్డ్ ప్లస్ రిలీజ్ చేస్తుంటే మీరు అన్నట్టు సన్ రూఫ్ బాగుండేది. ఇస్ మ్యాండేటరీ ఆ వేరియంట్లో. మ్యాండేటరీ. బికాస్ ఐ మీన్ నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ ని చూసాను. లాస్ట్ వాళ్ళు 2 years అయింది కొని. వాళ్ళు దే ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూ విత్ సన్ రూఫ్ సార్. పర్సనల్లీ ఐ మీన్ వెదర్ ఇట్ ఈస్ యూజ్ అయిద్దా లేదా అని పక్కన పెట్టేస్తే, అది తీసుకుని లయబిలిటీస్ ఐ హెడేక్, మీన్ ఎక్స్ట్రా హెడేక్. ఇవన్నీ యాడ్ అయ్యే కొద్దీ టాటా సర్వీస్ సెంటర్లకి మనం ఛాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. ఆ, దట్ ఈస్ వాళ్ళ ట్రూ. చుట్టూ తిప్పించుకోవడానికి. సో ఐ మీన్ ద థింగ్ ఏంటంటే అక్కడ మిస్ అయ్యే థింగ్స్ నాకు ఒక్కటి అంటే, వాటిలో నేను మిస్ అవుతా అనుకున్నది ఈ ఐరా సర్వీస్ అప్పుడు అది ఫైన్, దట్స్ ఓకే, దట్ కెన్ బి ఎనీ జీపీఎస్ ఎక్స్టర్నల్ పెట్టుకోవచ్చు, వైరింగ్ ఏ డిస్టర్బ్ చేయకుండా ఫైన్. ఒకటి ఫాగ్ ల్యాంప్ సార్, అది ఎంతవరకు యూజ్ అవుతుంది అనేది నాకు తెలియదు కానీ అదొకటి. అండ్ మెయిన్ థింగ్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రియర్ ఆర్మ్రెస్ట్. అంటే కంఫర్టబుల్ గా 4 మెంబర్స్ కూర్చోవడానికి రియర్ ఆర్మ్రెస్ట్ ఉంటే ఆ సపోర్ట్ బాగుండేది. రియర్ ఆర్మ్రెస్ట్ అనేది మనం ఆఫ్టర్ మార్కెట్, ఈజ్ ఇట్ పాసిబుల్ ఆర్ ఈజ్ ఇట్ సజెస్టబుల్? ఆఫ్టర్ మార్కెట్ చేయించొచ్చండి. అంత పెద్ద టఫ్ థింగ్ కాదు. యా, వాట్ యువర్ సేయింగ్ ఇస్ ట్రూ. ఆఫ్టర్ మార్కెట్ చేస్తున్నారులేండి. కొంచెం బాగా చేసే వాళ్ళకి చేయించుకుంటే ఇష్యూ ఏమి ఉండదు. ఓకే. ఓన్లీ సీట్ వాళ్ళు ఏంటంటే దానివల్ల క్వశ్చన్ డిస్టర్బ్ చేయకుండా చేయాలి వాళ్ళు. సో మ్మ్, కొంచెం అదే సార్. ఎవరైతే చేపించే వాళ్ళు కొంచెం ప్రొఫెషనల్గా ఉంటే మీకు ఇష్యూ ఉండదు. ఓకే. అండ్ దానివల్ల ఈ 3+1 ఐ మీన్ వారంటీ, ఎనీవే వైరింగ్స్ ఏమైనా టచ్ చేయట్లేదు కదా, సీట్ చేంజెస్ ఇలాంటివి ఏమన్నా వారంటీస్ దానికి ఎఫెక్ట్ పడుతుందా సార్? వారంటీ ఇష్యూస్ ఏమి ఉండవులేండి. దానివల్ల సీరియస్ ఇష్యూస్ ఏమి ఉండవు. ఎందుకంటే యూఆర్ ఓకే. నాట్ ఆల్టరింగ్ ఎనీథింగ్ బిగ్ విచ్ ఇస్, అంటే కార్ యొక్క డైనమిక్స్ని ఇంపాక్ట్ చేసే విధంగా మీరు ఏం ఆల్టరేషన్ చేయట్లేదు. సో రైట్ సార్. దట్ వే ఐ థింక్ ఇట్ విల్ నాట్ బి ఎనీ ఇష్యూ. సో మీరు అది చేపించుకోవాలని చేపించుకోవచ్చండి. అకంప్లిష్ ప్లస్ని అలా స్కిప్ చేసినా ఐ థింక్ యూ కెన్ స్కిప్ ఇట్. నాట్ ఏ ప్రాబ్లమ్ యా, అది. బికాస్ ఐ మీన్ ఇచ్చే స్పెసిఫికేషన్స్ లో నాకు ఈ స్టీరింగ్ లెదర్ ఆర్ కొంచెం ఈ డిజిటల్ క్లస్టర్ ఒకటి సార్ అడిగాను. లైక్ గూగుల్ మ్యాప్ సపోర్ట్ ఇవన్నీ వస్తుందా, లేకపోతే ఓన్లీ డిజిటల్ క్లస్టర్ అంటే వాళ్ళు జస్ట్ డిజిటల్ క్లస్టర్ సార్, ఈ గూగుల్ మ్యాప్స్ అది ఐ మీన్ ఎందుకంటే మనం ఇప్పుడు 360 కెమెరా ఎనేబుల్ చేసినప్పుడు Hmm. సపోజ్ వీఆర్ వ్యూయింగ్ మ్యాప్స్, నేను నెక్స్ట్ Hmm. వన్ లో ఏం గమనించానంటే హై ఎండ్ లో Hmm. అది ఓవర్లాప్ అయిపోతుంది. సో ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను టర్నింగ్ తీసుకోవాలనుకోండి, టర్నింగ్ Hmm. తీసుకున్నప్పుడు ఇండికేటర్ వేస్తున్నాను, ఈ లెఫ్ట్ నెక్స్ట్ లెఫ్ట్ ఆర్ ఈ రైట్ నెక్స్ట్ రైట్ అనేది నాకు రెండు స్క్రీన్ మీద ఉంటే బాగుంటది. హై ఎండ్ Hmm. వచ్చేవాటికి ఏంటంటే అది మనం మ్యాప్స్ ని ఇక్కడ నావిగేట్ చేసుకున్నాం అనుకోండి, మన ఆ, ఈ ఇన్ఫోటైన్మెంట్ నుంచి కాకుండా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఆర్ డిజిటల్ క్లస్టర్ కి. Hmm. Hmm. బట్ ఆ సేమ్ థింగ్ ఉందా అని అడిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ మీన్ ద రిప్రజెంటేటివ్ వాజ్ ఇన్ డైలమా, నేను అసలు ఏం అడుగుతున్నా అనేది. Hmm. సెకండ్ థింగ్, నో వన్ స్ట్రైట్ అవే చెప్పేశారు. ఎనీ ఐడియా అబౌట్ దట్ సార్? క్లస్టర్‌లో మీరు చెప్తుంది, యూ ఆర్ ట్రైయింగ్ టు ఆస్క్ అబౌట్ డైరెక్షన్స్. రైట్ సార్, రైట్ రైట్. అంటే ఐ ఏ మీన్ డైరెక్షన్‌లో? వే నెక్స్ట్ వన్ వే టాప్ అని చూసుకుంటే గూగుల్ మ్యాప్స్ ని మనం ఇన్ఫోటైన్మెంట్ నుంచి హ్మ్. డిజిటల్ క్లస్టర్ కి షిఫ్ట్ చేసుకోవచ్చు. హ్మ్. సో దట్ వీ డోంట్ నీడ్ టు జస్ట్ షిఫ్ట్ అవర్ హెడ్ ఆ! అండ్ సీ ద రోడ్, వీ కెన్ బుర్ర అటు డైరెక్ట్లీ అప్ తిప్పకుండా. అండ్ డౌన్. ఆ! ఆ! యా యా, అది సార్ అది. ఈ ఓకే. పంచ్లో వాళ్ళు చెప్పిన డిజిటల్ క్లస్టర్ ఫంక్షనాలిటీ అదేనా, లేకపోతే? డిజిటల్ క్లస్టర్‌లో మీకు అన్ని డిజిటల్ క్లస్టర్‌లో ఆ ఫంక్షనాలిటీ ఉందని చెప్పలేము. డిజిటల్ క్లస్టర్ ఉంది అంటే ఉంది. బట్ వాట్ ఈస్ ఇట్ ఓకే. ప్రొవైడింగ్ అనేది మీరు స్పెసిఫిక్‌గా ఫైన్ ప్రింట్‌లో ఆళ్ళేమన్నా ఇచ్చారా మనకి? డిజిటల్ క్లస్టర్‌లో మ్యాప్స్ చూసుకోవచ్చని. లేదు లేదు, ఇవ్వలేదు సార్. ఇవ్వలేదు. ఇవ్వకపోతే దేర్ మైట్ నాట్ బి, ద ఫీచర్ మైట్ నాట్ బి దేర్ ఇన్ దట్. యా, అదే నేను మెయిన్ గా అకాంప్లిష్ ప్లస్ ఎస్ కి ఆ సన్ రూఫ్ కాకుండా సరే సన్ రూఫ్ ని యాక్సెప్ట్ చేసి తీసుకుందాం అనుకున్నది రీరామ్ రెస్ట్ ఒకటి, నెక్స్ట్ ఫాగ్ ల్యాంప్స్ అండ్ దిస్ డిజిటల్ క్లస్టర్ సార్. సో హ్మ్. ఐ మీన్ అందుకని. ఓకే. యాహ్! మీ యా యా. డిజిటల్ క్లస్టర్ డజంట్ ఇంపాక్ట్ మచ్ అండి. ఇప్పుడు టచ్ స్క్రీన్స్ ఏమైపోయినాయి అంటే, ఇంత ముందులా కాకుండా టచ్ స్క్రీన్స్ మీకు క్లియర్‌గా బయటికి కనిపిస్తున్నాయి గదా! ఇంత ముందులా జస్ట్ అవి హిడెన్‌లా రైట్ ఉండేవి కాదు. రైట్ రైట్ దే రైట్. ఆర్ అప్ ఫ్రంట్ ఆన్ యువర్ ఫేస్. సో రైట్ సార్. అంత ఎఫర్ట్ పెట్టి చూడాల్సిన అవసరం అయితే రాదు.
సో దట్ ఈస్ స్టిల్ ఓకే, అంటే ఇట్స్ మేనేజబుల్. ఈవెన్ మీకు యా డిజిటల్ సార్. క్లస్టర్లో పెట్టినా అప్పుడు కూడా మీరు స్టీరింగ్ లోపల నుంచి చూడాలి. అవునవును, కొంచెం కొంచెం చూసుకోవాలి. యా, ఎనీవే అదైతే సో అదే జస్ట్ ఐస్ మీకు డౌన్ చేసి పైకి, అంత దట్స్ మీకు నాట్ ఎన్ ఇష్యూ. అంత మీకు మేబీ ఇట్ మే నాట్ మేక్ మచ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. యా సార్, అవును. ఆ, అంతే సార్. యా, అంతే. ఇంకా అంటే వేరియంట్స్ వైజ్ మిగతాని అడ్వెంచర్ రూఫ్. అడ్వెంచర్ వేరియంట్ బాగానే ఉంటుందండి. అండ్ నేను అవును సార్. సాధారణంగా టాటా మహీంద్రాలో నా పర్సనల్గా నా రికమెండేషన్ ఎలా ఉంటుందంటే, ఐ విల్ సే టాటా మహీంద్రాలో టాప్ వేరియంట్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. యా యా సార్. ఎందుకంటే యా. వీళ్ళు ఏవైతే టాప్ వేరియంట్ ఉంటుందో అందులో వాళ్ళు లేటెస్ట్ ఫీచర్స్ పట్టుకొస్తారు. ఆ అవును లేటెస్ట్ సార్. టెక్నాలజీ అది మీరే టెస్టింగ్ చేసి వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తారు యాక్చువల్లీ. ఓకే. యు ఆర్ ద టెస్టర్స్ అనమాట. ఓకే. అంటే యా మీరు యా ఐటీ యా, అదే. ఐటీ ఐటీ ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటే యు ఆర్ ద టెస్టింగ్ డిపార్ట్మెంట్ ఓకే. బేసికలీ ఫర్ యా. దెమ్. ఓకే అంటే సార్. యా. కొంచెం సెటైర్‌గా అనిపించొచ్చు గానీ రియాలిటీ ఈస్ ఆఫ్ దట్. కోర్స్, ఆఫ్ కోర్స్, ఆ! ఆఫ్ కోర్స్ సార్. యా. అప్పుడేమవుతుంది, అండ్ మీ ఫీడ్‌బ్యాక్ బేస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేసి నెక్స్ట్ లెవెల్ పట్టుకెళ్తున్నారు. ఇంప్రూవ్ చేస్తున్నారు. అదే. ఫేస్ లిఫ్ట్ వచ్చినప్పుడు ఇంప్రూవ్ చేస్తున్నారు. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్, అంతే. ఇంకా దట్స్ ఓకే. అది ఇంకొకటి మీరు ఫర్గాట్ యూ యాక్చువల్లీ. కెన్ రికాల్ అండి. ఐ విల్ గో టు అదర్స్ దెన్ వి కెన్ కంటిన్యూ. యా సార్, ఐ జస్ట్ రికాల్. యా, అడ్వెంచర్ నేను తీసుకుందాం అనేసి యాక్చువల్ అడ్వెంచర్, బట్ దిస్ 80,000 ఆర్ 90,000 డిఫరెన్స్ లో మనకి ఎలా అవైల్స్ అంటే అండర్ ట్రై సపోర్ట్ నాకు, ఐ మీన్ నార్మల్ సీట్ వర్సెస్ అండర్ ట్రై సపోర్ట్ ఉన్న సీట్ కి చాలా డిఫరెన్స్. నా పర్సనల్ నాకు అనిపించింది, నాకు మా వైఫ్ కూడా. ఐ మీన్ నేను టెస్ట్ చేశాము, లైక్ ఓల్డ్ పంచ్ అండ్ ఫేస్ లిఫ్ట్. సో యా, ఇంకా నేను కార్లో కూర్చోక ముందు వరకు ఐ థాట్ అడ్వెంచర్. బట్ ఓకే, నేను ఇప్పుడు ఎలా వీల్స్ తర్వాత చేంజ్ చేసుకోవాలనుకున్నా, నాకు ఎలాగో 40 or 50,000 పట్టుకోవాలి. అట్ ద అవుతది. సేమ్ టైం ఈ అందర్ టైం సపోర్ట్, ఈ సీట్స్ అన్ని, ఈ హెడేక్స్ అన్ని ఎందుకు, లెట్స్ గో ఫర్ దిస్ అనేసి ఈ హ్మ్. 2 రీజన్స్ మాత్రం అకాంప్లిష్ వెళ్తున్నా. అండ్ అదర్ థింగ్స్ లైక్ టైల్ లైట్, ఇవన్నీ ఇంకా ఎడిషనల్ బోనస్ అనుకుంటున్నాను, అంతే సార్. యాహ్! అవన్నీ లుక్స్ ఫోకస్డ్ ఫీచర్స్. అంతే, లుక్స్ ఫోకస్ అవన్నీ నాకు. ఐ మీన్ అదంతా లుక్స్ ఫోకస్డ్, బట్ మెయిన్ థింగ్ వచ్చేసి ఈ రెండింటి కోసమనే ఐ మూవింగ్ ఫ్రమ్ అకంప్లిష్డ్, ఐ మీన్ యాహ్! ఫ్రమ్ యూ కెన్ అడ్వెంచర్ టు చూజ్ అండి. అకంప్లిష్డ్. నథింగ్ రాంగ్ ఇన్ చూసింగ్ ఎ స్పెసిఫిక్ వేరియంట్. నేను ఎలా ఆలోచిస్తానంటే, ఇట్స్ లైక్ ఇండివిడ్యువల్ డెసిషన్. కొన్ని సందర్భాల్లో ట్రూ సార్. ఏమవుతదంటే మనకొకలా ఉంటది. మన మన పార్ట్నర్స్‌కి ఇంకోలా ఉంటది. దే మే ప్రిఫర్ సంథింగ్ మోర్ యాస్థెటిక్. సాధారణంగా వుమెన్ ప్రిఫర్ మోర్ యాస్థెటిక్, ప్లీజింగ్‌గా ఉండే ఇంటీరియర్స్ గాని అవన్నీ చూసుకుంటారు. సో రైట్ రైట్. ఇట్ ఈస్ ఓకే. దేర్ ఇస్ నో రాంగ్ అండ్ రైట్ డెసిషన్. బట్ యూ నీడ్ టు బి అవేర్ లైక్ వాట్ ఆర్ యూ గెట్టింగ్ ఇంటు. వాట్, రైట్ సార్, రైట్ రైట్. మీకు తెలిసుండాలి. ఓకే. ఇది ఎళ్తున్నాము. ఇదేంటి ఇప్పుడు లైక్ మీరు సన్ రూఫ్ గురించి చెప్పారు. సన్ రూఫ్ రియల్లీ రైట్. లైక్ చాలామంది ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. సో దట్ వీ నీడ్ టు థింక్ ఆఫ్ లైక్ అంటే అరే తీసుకొని మనకు అవసరమా? అవసరం ఉందా లేదా? అండ్ సన్ రూఫ్‌తో ఏమవుతదంటే అది హీట్ కూడా ఎక్కుతది బేగా. రైట్ సార్. అవును. ఎక్స్‌పోజర్ పెరుగుతుంది కదా! కార్‌కి ఇంకొంచెం ఎక్స్‌పోజర్ పెరుగుతుంది. అవును, అవును ఆర్ ఎల్స్ సార్, దట్ అవును. ఈస్ ఇన్సులేటెడ్ స్పేస్ బేసికల్లీ. మ్మ్. ఇన్సులేషన్ పోయి సన్ రూఫ్ వచ్చిందంటే ఎవరు వన్ మోర్ గ్లాస్ ఈస్ యాడెడ్ అవును సార్, అవును, అవును. ఎండ లోపల యా, రాడానికి. రెండు ఫేస్ చేసింది. ఐ మీన్ జస్ట్ లెట్ మీ సే దిస్ సార్, 2 ఇష్యూస్ ఏం ఫేస్ చేశారంటే మా ఫ్రెండ్స్ కార్ లో, ఒకటి సన్ రూఫ్ పూర్తిగా క్లోజ్ అవ్వట్లేదు. హ్మ్. ఇంకోటి అసలు, ఐ మీన్ దానివల్ల డస్ట్ రావడం కానీ, లేకపోతే రెయిన్ పడినప్పుడు కానీ, హీ డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ పార్కింగ్, ఐ మీన్ ఇండోర్ పార్కింగ్. ఆ హ్మ్. ఇష్యూస్ చాలా అయింది. ఆల్మోస్ట్ 2 months తిప్పించాక హీ గాట్ ఎ రెసల్యూషన్ సార్. హుహుహు. దట్స్ ద రీజన్. యా. యాహ్! బెటర్ సన్ రూఫ్‌ది ఒకటండి. సన్ రూఫ్ బేసికల్లీ ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇట్స్ బికమ్ లైక్ ఒక లగ్జరీ ఫీల్ కోసం ఎక్కువ మంది ట్రూ ట్రూ. తీసుకుంటున్నారు. యా సార్. బట్ అండ్ అవాయిడ్ మోస్ట్లీ చేసినా ఈ మంచిదే. సెగ్మెంట్, యా, హ్మ్. ఈ సెగ్మెంట్ కార్లో కిడ్స్ తప్పితే అడల్ట్స్ అయితే కొంచెం కష్టం సన్ రూఫ్. దే హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ గో హ్మ్. యాహ్! ఇన్ యాహ్! దిస్ పర్టికులర్ సెగ్మెంట్ ఆఫ్ ఫండ్స్. యెస్. ఓకే యెస్. సార్, ఐఎమ్ గోయింగ్ ఆన్ మ్యూట్ అండ్ ఐఎమ్ టర్నింగ్ ఆఫ్ వీడియో. యా. యాహ్! థ్యాంక్ యూ సార్.